హాయ్ అండి, నేను మీ అమృత. మీరు చూస్తున్నట్టయితే ఇది 3:1 రేషియో అండి. నేను వచ్చేసి క్లీ చైన్ కోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను. అది వచ్చి లిక్విడ్లో ఉంటుంది. దాంట్లోనే మనం రేజన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బబుల్స్ రాకుండా. బబుల్స్ వచ్చినాయి అంటే కీ చైన్ బాగా రాదు. అంటే గుతుకులు కింద చిన్నది కన్నాల కింద పడిపోతుంది. నేను వచ్చేసి వీ తీసుకున్నాను. మా కస్టమర్కి వీ కావాలన్నదని చెప్పేసి వీ తీసుకున్నాను. అందులోని డ్రై ఫ్లవర్స్ కావాలి నాకు. ఒక సైడు వీ వస్తే ఒక సైడ్ డ్రై ఫ్లవర్స్ కావాలని చెప్పేసి బ్లాక్కి డ్రై ఫ్లవర్స్ యాడ్ చేయమన్నారు. నేనేమో డ్రై ఫ్లవర్స్ తీసుకొని దానికి కొంచెం ఒక వాయిస్ని అయితే అవాయిడ్ చేయండి. మా పాప బయటికి వెళ్ళిపోతానని గోల పెడుతుంది. ఉంటాయి ఒక 13 మంత్స్ ఉంటాయి తనకి. ఈ రేషియో తీసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చేసి హెచ్ కావాలన్నారండి. అది స్మాల్ లెటర్ హెచ్ కావాలన్నారు. బిగ్ లెటర్ వచ్చేసి వి వచ్చేసి హెచ్ వచ్చేసి స్మాల్ లెటర్ కావాలన్నారు. దానికి ఒక హార్ట్ సింబల్ కూడా కావాలన్నారు కీ చైన్కి. హెచ్ వచ్చేసి వాళ్ళ బాబు పేరంట, వి వచ్చేసి ఆవిడ పేరంట. నేను హార్ట్ సింబల్ది కీ చైన్ హార్ట్ సింబల్ మోల్ తీసుకొని అందులో కూడా బ్లాక్ యాడ్ చేశాను. హార్ట్ సింబల్లోని మ్యాక్సిమం తను బ్లాకే అడిగింది, అందుకే నేను బ్లాకే యాడ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఒక మ్యాక్సిమం 24 hours అయితే బాగా ఆరాలండి. ఆరితేనే కానీ ఇది మంచి కంటెస్టెంట్స్కు రాదు. మనకైతే అది బాగా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు. అవి వచ్చేసి హెచ్ వచ్చేసి ఇదైతే హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసి నేను కన్నం పెడుతున్నాను. దానికి హార్ట్ సింబల్కి, హార్ట్కి, హెచ్కి కన్నం పెడుతున్నాను. హుక్ పెట్టడానికి కీ చైన్ తగిలించాలి కదా, హుక్ పెడుతున్నాను. ఈ హ్యాండ్ డ్రిల్లింగ్ కోసం మీరు ఏమైనా వీడియో చేయమంటే చేస్తాను దానికోసం కూడా. అదిగోండి హుక్ పెట్టేశాను దానికి, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్కి. దాంతో బాగా పంప్ చేస్తే హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్తో మనకి వచ్చేసి కన్నం పడుతుంది. ఆ కన్నంలో మనం హుక్ బాగా టైట్గా హుక్ చేసుకోవాలి. నేను వచ్చేసి దానికి హెచ్కి వచ్చేసి ఒకటి, హార్ట్ సింబల్కి వచ్చేసి ఒకటి పెట్టాను. మనం వీ మోల్కి వచ్చేసి ఆల్రెడీ కన్నం ఉంటుంది కాబట్టి మనం కన్నం పెట్టక్కర్లేదు. చూసారు కదా, ఒకవైపు ఏమో బ్లాక్, ఒకవైపు ఏమో ఫుల్గా డ్రై ఫ్లవర్స్ వచ్చాయి. దీనికైతే నేను హెచ్కి అయితే తన కలర్ కూడా యాడ్ చేయమంది. నేను యాడ్ చేసాను కానీ దాని వీడియో అయితే తీయలేదు. మొత్తం లెటర్ అంతా పూర్తయిపోయిన తర్వాత నేను కలర్ యాడ్ చేసి గ్లూ అంటించి కలర్ యాడ్ చేసి దాని మీద మళ్ళీ రేజన్ లిక్విడ్ అయితే వేసాను. దానికి హుక్ పెడుతున్నాను నేను. అదైతే చాలా కష్టం అండి బాబు, చాలా టైట్గా ఉంటుంది అది. ఎలా అయితేనే తంటాలు పడి లాస్ట్కి అయితే పెట్టేస్తున్నది అది. నేను చేసిన ప్రీవియస్ 2 వీడియోస్లోనే మీరు చూసుంటారు. ఒక దాంట్లో వాయిస్ ఇచ్చుంటాను, ఒక దాంట్లో వాయిస్ ఇచ్చుండను, ఒక దాంట్లో సాంగ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ టైం కదండి రేజన్ లిక్విడ్ కట్ట చేయడం, అంటే మనకు ఫస్ట్ టైం కాదు. కానీ నేనైతే ఈ యూట్యూబ్లోని వాయిస్ ఇవ్వడంకైతే చాలా ఫస్ట్ టైం అండి. నాకు అదే బాగా కొంచెం నర్వస్గా ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా వీడియోస్ చూడకపోయి ఉంటే చూడండి, మీకు బాగా హెల్ప్ అవుద్ది. రేజన్ లిక్విడ్ ఆర్ట్ చేసే వాళ్ళకైతే అది బాగా హెల్ప్ అవుతుంది. నా దగ్గర ఉన్న టూల్స్తో పాటు దానికి కూడా ఒక వీడియో చేయమంటే ఆ టూల్స్తో కూడా ఒక వీడియో చేసేస్తాను నేను. మీరు కామెంట్ చేసి నాకు కామెంట్ చేశారంటే నేను వీడియో చేస్తాను. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టిన వీడియో అంతా మీకు వస్తుంది. ఎప్పుడు పెట్టినా అప్పుడు వీడియోస్ అన్నీని. ఎలా అయితేనే హుక్ అయితే పెట్టానండి. హుక్ చూడండి టైట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుందండి అది. కొన్ని హుక్స్ టైట్గా ఉంటాయి, కొన్ని హుక్స్ లూజ్గానే ఉంటాయి. మళ్ళీ హార్ట్ సింబల్కి హెచ్కి పెట్టిన హుక్స్ అయితే లూజ్గానే ఉంటాయి. కొంచెం మనం చేతితో కూడా నొక్కేయచ్చు. కానీ వీకి పెట్టిన హుక్ అయితే ఉంది మాత్రం అబ్బో చాలా హార్డ్గా ఉంది అది. దానికి
పైన అయితే నేను హార్ట్ సింబల్ అయితే యాడ్ చేశాను. కింద వచ్చి కొంచెం కింద గ్యాప్ తీసుకొని కొంచెం కింద అయితే నేను హెచ్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా నొక్కి ప్రెస్ చేసుకుంటున్నాను. మనం ఏవో ఎక్స్పెరిమెంట్లు చేస్తాం కదండి, చేతితో పెట్టడం మానేసి నేను పట్టకరతోనే పెడుతున్నాను. అదేమో పెట్టడానికి అవ్వట్లేదు. వెనకాల నుంచి మా పాప అరుస్తుందండి. నేను అందుకే వీడియోస్ గట్రా చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే పాప ఉందని కాదు, కాకపోతే తన్ని కూడా చూసుకోవాలి కదండి. నాకు ఇది ఆర్ట్ గట్రా చేయడం చాలా ఇంట్రెస్ట్. అలాగని చెప్పేసి పాపని వదలలేము. అందుకే అటు ఇటు కూడా అవుతుందన్నమాట. చూసారు ఎలా సౌండ్ చేస్తుందో? ఇదండి కీచైన్ అయితే వి కీచైన్. వి వచ్చేసి బిగ్ లెటర్, హెచ్ వచ్చేసి స్మాల్ లెటరు. మీకు కావాలంటే నాకు డిఎం చేయండి. ఉంటాను.